రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన నాంపల్లిలో నిన్న ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి చిరాగ్ గల్లీలో ఉన్న బచాస్ ఫర్నిచర్ క్యాంప్సిల్ అనే భవనంలో మధ్యాహ్నం 12:30 సమయంలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. G+4 అంతస్తులు ఉన్న ఈ భవనంలో సతీష్ గుప్తా అనే వ్యక్తి కొన్నేళ్లుగా వివిధ రకాల ఫర్నిచర్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. భవనంలో 2 సెల్లార్లు ఉండగా మధ్యాహ్నం ఓ సెల్లార్లో మొదలైన మంటలు భవనమంతా విస్తరించాయి. భవనంలోని ఓ సెల్లార్లో 3 వాచ్మెన్ల కుటుంబాలు నివసిస్తుండగా అందులో ఒక కుటుంబానికి చెందిన ప్రణీత్, అఖిల్ అనే చిన్నారులు వారిని కాపాడేందుకు వెళ్లిన మరో కుటుంబానికి చెందిన ఇంతియాజ్, హబీబ్ అనే యువకులు మరో వాచ్మెన్ కుటుంబానికి చెందిన వృద్ధురాలు లోపలే చిక్కుకున్నారు. 6 గంటలకు పైగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది దాదాపు 23 అగ్నిమాపక యంత్రాలను వినియోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సెల్లార్లు నీటితో నిండిపోగా భవనమంతా పొగ కమ్మేయడంతో భవనంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. రోబో సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆబిడ్స్ ఇన్స్పెక్టర్ రాములు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మొదట 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సాయంత్రమైన మంటల అదుపులోకి రాకపోవడంతో బాహుబలి క్రేన్, రోబో వంటి ఇతర సాంకేతిక ఎక్విప్మెంట్స్తో ఫైర్, డిజాస్టర్ రెస్క్యూ బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సాయంత్రం 5 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అక్షానా రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, లోపలున్న వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? రోబో సాయంతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రస్తుతం 5 మంది మిస్ అయినట్టుగా ప్రాథమికంగా ఒక సమాచారం. వాచ్మెన్ కుటుంబాలు 3 కూడా సెల్లార్లోనే నివసిస్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగానే 2 పిల్లలతో పాటు మరొక 2 యువకులు, ఒక వృద్ధురాలు, ఈ 5 మంది మిస్ అయినట్టుగా కూడా నిన్నటి నుంచి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో వారి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ప్రధానంగా సెల్లార్ భాగంలో మంటలు వ్యాపించాయి. ఆ సెల్లార్ భాగంలో వ్యాపించిన మంటలు 4 అంతస్తుల వరకు కూడా అలాగే ఎగిసిపడ్డాయి కూడా. అయితే ఈ సెల్లార్ లో ఎక్కువగా ఈ ఫర్నిచర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడంతో అవన్నీ కుప్పలుగా పడి ఉండడంతో లోపలికి వెళ్ళడానికి ఫైర్ సిబ్బందికి సాధ్యం కాలేదు. మరోవైపు లోపల వారి ఆచూకీ గుర్తించడం కూడా సాధ్యం కాలేదు. ఉన్నటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించిన తర్వాత లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేసినప్పటికీ అవి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. ఒకవైపు ఇటు పొగ, దట్టమైనటువంటి పొగ, ఆ తర్వాత సెల్లార్ లో వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో సహాయక చర్యలకి లేకపోతే లోపల చిక్కుకుపోయి ఉన్న వారిని గుర్తించడానికి ఇటు ఫైర్ సిబ్బందికి సైతం కష్టతరంగా మారింది. సాయంత్రం వరకు కూడా ఫైర్ సిబ్బంది, ఆ తర్వాత హైడ్రా సిబ్బంది ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా అవి ఏమాత్రం ఫలితాలు ఇవ్వకపోవడంతో రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఆక్సిజన్ మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు ధరించి రెస్క్యూ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అప్పటికీ ఇంకా పొగ తగ్గకపోవడం, ఇంకా వేడి కూడా చాలా తీవ్రంగా ఉండడంతో వారు కూడాను తమ ప్రయత్నాన్ని విరమించుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో మొత్తానికి రాత్రి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక ఒకవైపు 2వ ఫ్లోర్ లోను, మరోవైపు 3rd ఫ్లోర్ లో కూడాను ఈ మంటలు రాత్రి కూడా ఎగిసిపడినటువంటి నేపథ్యంలో ఫైర్ ఇంజిన్లతో ఆ మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతానికి అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి, కానీ ఇంకా బిల్డింగ్ లో పొగ మాత్రం వస్తూనే ఉంది. సో ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఇక సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఈ రోబో ఫైర్ ఇంజన్లతో కూడాను లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేశారు. ఇది ఎక్కడైతే మంటలు వ్యాపిస్తూ ఉంటాయో మంటలు వ్యాపించే చోట నీళ్లు చల్లడంతో పాటు తర్వాత లోపల ఉండేటటువంటి పరిస్థితులను కెమెరా ద్వారా చిత్రీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోబో ఫైర్ ఫైటర్లను లోపలికి పంపించడం ద్వారా ఆ లోపల ఎక్కడైతే చిక్కుకుని పోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఆ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశం ఉందంటూ కూడా ఆ విధంలో కూడాను ప్రయత్నించినటువంటి సందర్భం ఉంది. కానీ అది కూడా
ఫలితం ఇవ్వకపోవడంతో రోబో ఫైర్ టెండర్లను కూడా బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం. సో మొత్తానికి నిన్నటి నుంచి కూడా ఈ మొత్తం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి వరకు కేవలం మంటలు పొగ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇటు ఫైర్ సిబ్బంది శ్రమించారు. అయితే ఫైర్ ఇటు మంటలు తర్వాత పొగ అదుపులోకి వచ్చిన తర్వాతనే వీరికి సంబంధించినటువంటి రెస్క్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ఫైర్ ఆ తర్వాత పొగను తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక కేవలం సెల్లార్లో అంటే 2 సెల్లార్లు ఉన్నాయి. 2 సెల్లార్లో కూడాను నిబంధనలకు విరుద్ధంగా ఈ 2 సెల్లార్లలో ఫర్నిచర్ ను నిల్వ ఉంచారు. మరోవైపు ఫర్నిచర్ కి సంబంధించినటువంటి తయారీ కూడా అక్కడే జరుగుతుందంటూ స్థానికులు చెప్తూ ఉన్నారు. సో వాస్తవానికి సెల్లార్ లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదు. అయినప్పటికీ కూడాను నిబంధనలు ఉల్లంఘించి ఆ ఫర్నిచర్ అక్కడ నిల్వ ఉంచడంతో పాటే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఇందులో 5 మిస్ అయ్యారు. 5 ఆచూకీ కోసం అయితే ఇప్పటి వరకు ఇంకా పోలీసులు, ఫైర్ సిబ్బంది, అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.